మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2000 ఉందా? 4000 అయిందా? మహిళలకు 2500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే, ఒక ఇటుక పెట్టినవా, ఒక రోడ్డు కట్టినవా, ఒక మోరీ పోసినవా, ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారు లేవాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. గిది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు. హైదరాబాద్లో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్తగా 2 ఏళ్ళు అయింది ఒక్క ఇల్లు. మరి 2 ఏళ్ళు అయ్యేపాయ అంటే 40% అయిపోయింది నీ టైం, ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి కానీ